అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడ అందరూ చాలా కలగా ఉంది. పెళ్లి సందల్లా చేయాలనుకున్నాం, నిజంగా పెళ్లిలానే జరుగుతుంది. తమ్ముడు ఎప్పుడు చెప్తుంటాను, ఊళ్ళల్లో కళలు కానీ ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు చెప్తుంటాను, మీరు కళలు కానండి, మీరు ఏమనుకుంటే మీరు అయిపోతారు అంతే. ఖచ్చితంగా మీరు ఏదనుకున్నా మీరు అయిపోతారు. ఈరోజు సాయి, రేపు మీరు, ఇదిగో ప్రదీప్, ఒక 40-50 మంది ఉన్నారు, రేపు మీరే. మీరు అందరి కళలు నిజమవుతాయి. ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దండి. అంటే ఇండస్ట్రీకి రావాలి, ఎవరు సపోర్ట్ చేయలేమని, నాకన్నా సపోర్ట్ చేసే వాళ్ళు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. నేను ఇంకా చాలా చిన్నోడిని, పెద్దలు చాలా మంది ఉన్నారు, అందరూ సపోర్ట్ చేస్తారు. మీరు మీ హోప్స్ని, మీ డ్రీమ్స్ని అస్సలు ఎక్కడ అవ్వమేమో అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోవద్దండి. ఖచ్చితంగా మీరు లైఫ్లో ఏది అవ్వాలనుకున్నది అయిపోతారు, సరేనా? ఎప్పుడు డ్రీమ్స్ని మాత్రం అరే అవ్వచ్చా లేదా అన్నది ఏమనుకోవద్దండి. చూడండి, ఈరోజు ఇంతమంది, ఒక 40-50 మంది ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు, రేపు ఈ సీట్లో మీరే ఉంటారు అందరూ. సో ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడతాడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నది కదా ఊరేండి అని చెప్పి. దాన్ని మన గురించి వెళ్ళి మాట్లాడుతుందా? పర్లేదు, ఎప్పుడు మాట్లాడలేదు కదా, మాట్లాడుతుంది. నా పిల్లం రహస్య, ఇదిగో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది. ఏమవుతానో తెలియదు. బంజారా హిల్స్ ఇక్కడ అంతా తిరుగుతున్నా, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. అప్పుడు క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది, తింటూ నేను ఏదో పిచ్చివాళ్ళు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరోగా సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనం మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతాలని నమ్మింది. థ్యాంక్ యూ, ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాస్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళి వెనకాలకి. అందరికీ నమస్కారం అండి. మా సినిమాని ఆదరించడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ, మా గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కో ప్రొడ్యూసర్ తేజ గారికి, సుమారా స్టూడియోస్, థ్యాంక్ యూ సో మచ్. ఇనిషియల్ స్టేజెస్లోనే మా సినిమాని నమ్మారు. ముందుగా మా సినిమా గురించి మాట్లాడతాను. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే అండి, కానీ పెళ్లి చేసుకుని మాత్రం పక్కా ఊరాన్ని. సో నాకు ఆ ఎన్వైరన్మెంట్ విలేజ్లో ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అవన్నీ తెలియడానికి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు మా సినిమాకి రండి, మీకు అదంతా అర్థమైపోతుంది. అంతా బాగుంటుంది మా సినిమా. నాలానే చాలామంది సిటీస్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ జనరేషన్ వాళ్ళు, లైక్ మొబైల్స్ వచ్చాక, లైక్ జెన్జీ, మిలేనియల్స్, మీరందరూ ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మా సినిమాకి వెళ్ళండి, మీకు చాలా కొత్త ఫీల్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ ఇదొక మెమరీలో ఉంటుంది, వాళ్ళ మెమరీస్ అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి. సో మీరందరికీ చాలా బాగా నచ్చుతుంది సినిమా, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మా టీం గురించి మాట్లాడాలి. అందరూ వాళ్ళ వర్క్ గురించి మాట్లాడేశారు, వాళ్ళ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి అందరు చెప్పారు. బట్ నేను నాకు వాళ్ళతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ గురించి చెప్తాను. ఏప్రిల్ 17th రోజు అందరూ సినిమా చూస్తుంటే నేను మాత్రం వీళ్ళందరి ఫేసెస్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ రోజు a lot of dreams are going to become a reality. It's a big moment for a lot of people. సో మీరందరూ సినిమా చూస్తుంటే నేను వాళ్ళ ఫేసెస్ చూస్తా, వాళ్ళ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ఒక్క రియాక్షన్, వాళ్ళ స్మైల్, ఆ గ్లో, దట్స్ ఇనఫ్. లైక్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అదే మాకు ఒక పెద్ద రివార్డ్. సో ఆ మూమెంట్ వస్తే నేను ఐ ఫీల్ లైక్ మా పర్పస్ ఫుల్ఫిల్ అయింది. మేము ఇది కేఏ ప్రొడక్షన్స్ పెట్టిన పర్పస్ ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటాను. సో I'm eagerly waiting to see you all on big screen. And my producer, పెళ్ళయ్యాక హ్యాపీగా, సరదాగా, జాలీగా తను కష్టపడతాడు, నేను ఖర్చు పెడతాను అనే మైండ్ సెట్తో ఉన్నాను. కానీ కిరణ్కి ఎప్పుడు సందడిగా ఉండాలి, అందరు జనాల చుట్టూ ఉండాలి, అందరూ ఏదో ఒక పని చేయాలి, హడావిడి ఉండాలి అని ఉంటుంది ఎప్పుడు. సో
అందరికీ ఏదో ఒక వర్క్ ఉండాలి. అది ప్రొఫెషనల్గా కాకపోతే ఎవరు ఐడియల్గా ఉండదు. హడావిడి ఉండాలి. ఎప్పుడు ఒక ఫెస్టివ్ మూడ్ ఉండాలి అని ఉంటుంది తనకి. సో అలానే నాకు కూడా నేను అలా చిల్గా ఉండాలి అనుకున్నాను. బట్ ఈరోజు నేను ఈ స్టేజ్లో నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఇన్ని రకరకాల వర్క్స్ చేపించారు. హీస్ ఆల్వేస్ సెడ్ నువ్వు ఏదైనా చెయ్యి. హీ వాంట్స్ మీ టు గ్రో ఇన్ లైఫ్, లైక్ పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి అని నాకంటే ఎక్కువ తనకే ఉంది. సో హీస్ ఆల్వేస్ సెడ్ లైక్ నువ్వు ఏదైనా చెయ్యి, భయపడకుండా చెయ్యి, నేను ఉంటాను. సో ఐ థింక్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్ లేదా ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి పర్సన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అది చాలా ధైర్యం ఇస్తుంది ఏదైనా సాధించడానికి లైఫ్లో. నేను నా లైఫ్లో తనే నా ధైర్యం. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు నేను మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, రియాలిటీ అవుతుంది అంటే ఓన్లీ వన్ పర్సన్, కిరణ్ అబ్బవరం. అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా టీవీ, మా చిన్న టీవీ మీ పెద్ద స్క్రీన్లో రాబోతుంది. అందరూ వెళ్ళి థియేటర్స్లో చూడండి. April 17th. హోప్ యూ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్ గారి ఫ్యాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు నేను తప్పకుండా కొంచెం టైం తీసుకుంటాను. తిమ్మరాజుపల్లి టీవీ నా మొదటి సినిమా, ఇది నా మొదటి ప్రీ రిలీజ్ ఫంక్షన్. యాక్టర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు అది నాకు ఒక సైలెంట్ డ్రీమ్ కొన్ని రోజుల ముందు వరకు కూడా. కానీ నేను డిసైడ్ అయ్యాను కష్టపడదామని. కానీ నాకు అప్పుడు తెలియదండి, కష్టపడ్డవాడి రోజు వచ్చినప్పుడు ఇంత గట్టిగా చప్పుడు చేస్తుంది ఆ సైలెంట్ డిజైర్ అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు తిమ్మరాజుపల్లి టీవీ వల్లనే తెలిసింది. అండ్ ఈ చప్పుడు మా కేఏ ప్రొడక్షన్స్, కో-ప్రొడ్యూస్డ్ బై సుమేరా ప్రొడక్షన్స్ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్. రామానాయుడు స్టూడియోస్కి చాలాసార్లు వచ్చాను. స్టూడియో షూట్స్కి అసిస్టెంట్ కెమెరామెన్గా వర్క్ చేయడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా పూజలు జరుగుతుంటే చూడడానికి చాలాసార్లు వచ్చేవాడిని. సినిమా ప్రేక్షకుడిగా చాలాసార్లు వచ్చేవాడిని. నిన్న పొద్దున్న రామానాయుడు స్టూడియోకి అలా వచ్చి తిరిగి నాకేం అనిపించలేదు. ఈరోజు సాయంత్రం కార్లో ఇట్లా లోపలికి వస్తా ఉంటే నేను స్టాండ్ చేసి అక్కడక్కడక్కడక్కడ కనిపిస్తూ ఇలా 5 వరకు వస్తుంటే అంటే అర్థం కాలేదు. ఫస్ట్ టైం నేను చూసిన ప్లేస్ నాకు కొత్తగా కనిపిస్తుంది. నాకు ఇలాంటి ఫీలింగ్స్ ఎన్నో ఇచ్చిన కిరణ్ చాలా థ్యాంక్ యూ. నా కోసం ఊరి నుంచి వచ్చారు మా ఫ్రెండ్స్, నా అందరికీ చాలా థ్యాంక్స్. నా ఏదో చేశాడు చూద్దామని నా కోసం ఇంత దూరం వచ్చారు, చాలా థ్యాంక్ యూ. చాలా మంది వచ్చారు. అంటే ఇంతమంది నాకు ఫ్రెండ్స్ ఉండడానికి కారణం అందరితో బాగుండే, అందరితో మంచిగా ఉండని నేర్పించిన మా అమ్మ నాన్నకి చాలా థ్యాంక్ యూ.